హాయ్ అండి. సీతాఫలాల సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడే సీతాఫలాలు వస్తున్నాయి. కానీ కార్తీక మాసంలో ఎక్కువగా వస్తాయి సీతాఫలాలు. స్వామిలు మాలేసుకుంటారు కదండీ! ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సీతాఫలాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ కాయలు కూడా వస్తున్నాయి కాబట్టి మొత్తం సంవత్సరం పొడికి ఉంటున్నాయి. సీతాఫల పొడి తింటే హెల్త్‌కి చాలా మంచిదండి. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు దాన్ని. తొందరగా షుగర్ అనేది పెరిగిపోతుందనమాట ఈ సీతాఫలం తినటం వల్ల. సపోటా పండు ఒకటి, సీతాఫలం ఒకటి, అరటిపండు ఒకటి. షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తినకండి. కానీ ఏం చేస్తాం, తినాలనిపిస్తుంది కానీ తప్పదు, మానేయాలి. కొన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానేయాలి. కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ షుగర్ లేని వాళ్ళకి ఎన్ని తిన్నా కడుపు నిండా తినచ్చు, ఏమీ కాదు. సీతాఫలం చాలా మంచిది. ఓకేనండి. సీతాఫల పళ్ళు కొనుక్కొని తినండి. చాలా రేటు ఉన్నాయి. అయినా సరే ఏ కాలంలో వచ్చే పండు ఆ కాలంలో తినాలండి. కంపల్సరీ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకేనా.